తెలంగాణలో రాజన్న రాజ్యం పేరుతో వైఎస్ఆర్టీపీ అనే సొంత పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, అక్కడి ప్రజానికం ఆలోచనలు తెలుసుకోకుండానే ఏదో ఉద్ధరించాలని షర్మిల రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. శ్రేయోభిలాషులు ఎంత నచ్చజెప్పినా వాళ్ల మాట వినకుండా తెలంగాణలో పార్టీ పెట్టి సత్తా చూపేందుకు ప్రయత్నించారు. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలపై కూడా షర్మిల విమర్శలు చేశారు. కానీ తెలంగాణ పరిస్థితులు షర్మిల రాజకీయ ఎదుగుదలకు దోహదపడలేదు. ఎన్ని చేసినా ప్రజల నుంచి తగిన ఆదరణ లభించలేదు. ఎన్నికల సమయానికి ఆమెకి తత్వం బోధపడింది. తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఇదే సందర్భంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుని తప్పు చేశారు. ఆయన దొంగ అని, ఉత్తమ్ భట్టి విక్రమార్క లాంటి వాళ్లు సీఎం అయితే బాగుంటుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే కనీసం ఆమెకు కృతజ్ఞతలు చెప్పే దిక్కు కూడా లేదు. కర్ణాటకలో డీకే శివకుమార్ మంత్రి అయితే షర్మిల వెళ్లి అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీపై దృష్టి సారించింది. ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు షర్మిలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పార్టీ పెట్టిన మొదలు షర్మిల ప్రతి చర్యతోనూ గౌరవాన్ని తగ్గించుకునేలానే వ్యవహరిస్తున్నారు. తాజాగా నారా లోకేష్ కు క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్స్ పంపడం ద్వారా వైఎస్ఆర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుని ఆమె ఎవరిని ఉద్ధరించాలని అనుకుంటున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఏవైనా గొడవలుంటే అంతర్గతంగా పరిష్కరించుకుంటే బాగుండేది. అలా కాకుండా అన్నను బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో రాజకీయంగా రోజుకో నడక సాగిస్తానంటే నష్టం ఎవరికి? జగన్ చెల్లిగా షర్మిలను ముందుకు పెట్టి 1-2 రోజుల ప్రత్యర్థుల గేమ్ ఆడొచ్చు. రోజు అదే ఆట ఆడతామంటే కుదురుతుందా? ఇప్పటికే తెలంగాణలో షర్మిల అంతో ఇంతో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంది. ఏపీలో రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే మాత్రం వైఎస్ఆర్ కూతురుగా కూడా అభిమానించే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఆమెకున్న గౌరవం, అభిమానం కేవలం వైఎస్ఆర్ బిడ్డ, జగన్ చెల్లిగా అని మాత్రమే గుర్తించాలి. వైఎస్ఆర్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల ఏపీకి వచ్చినా చేసేదేమీ ఉండదు, మరింత పరువు పోగొట్టుకోవడం తప్ప. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.